उधर उधर नहीं, उधर नहीं, इधर से जाता हूँ मैं। ये पीने का है ना? हाँ। चलो चलो जाता हूँ मैं, बाय। फिर से आता हूँ। मैं कॉल करूँगा। कॉल करता है। బాయ్ బాయ్. వాట్సాప్ గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి పూరి నుంచి అయితే కొద్దిగా దూరంలో ఉన్నాం కదా. స్టే అయితే నైట్ వచ్చి స్టే చేసాం ఇక్కడ. మార్నింగ్ ఇప్పుడు మనం దాదాపు 11 అయితే అవుతుంది దగ్గర దగ్గర. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము పూరికి. అయితే పూరికి వెళ్ళి మన బ్యాగ్ అవి షోరూమ్ దగ్గర అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, షోరూమ్ దగ్గర పెడితే బెటర్ దాదాపు. బాపురే, ఇంకిపోతుంది. ఈ రోడ్డు నుంచి కొంచెం ముందుకు వెళ్తే కానీ సెట్ కాదేమో. ఫ్లాగ్ అయితే ఏదో కొంచెం తేడాగానే ఉంది. లగేజ్ టెంట్ ఏమో జిప్ ఏమో పట్టలేదు, తేడాగానే ఉంది కొంచెం. ఎండ చూడండి ఎట్లా వస్తుందో, మామూలుగా లేదండి. ఇక్కడ మండిపోతుంది అనుకోండి. అబ్బా, మనం పూరిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాము. బ్రిడ్జ్ అయితే ఒక రకంగా బాగానే డిజైన్ చేశారు, బాగుంది, అట్రాక్టింగ్గా. అక్కడ ఏదో ఉంది, ముందుకెళ్ళిన తర్వాత చూపెడతా మీకు. ఇది జస్ట్ వెల్కమ్ ఆర్చ్ లాంటిది అనుకుంటా. ఐ థింక్, నాకు తెలిసి అదే ఆర్చ్ లాంటిది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య కట్టినట్టే ఉంది. ఇది అయితే పెయింటింగ్ అది ఈ మధ్యనే కట్టినట్టు ఆర్చ్ లాంటిది. ఆంపియర్ కూడా గాయస్ ఒక టైప్ ఆఫ్ ఓలా లాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక షోరూమ్కి అయితే వెళ్ళాను పూరిలో. అయితే ఆంపియర్ షోరూమ్కి వాళ్ళు అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదు గాయస్. మనము చేస్తున్నాం, కనీసం ఛార్జింగ్ అన్న ఇస్తే బాగుంటుంది కదా. కనీసం ఛార్జింగ్ కూడా ఇవ్వట్లేదు, కనీసం ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయరు, సపోర్ట్ చేయరు, ఏముండదు కనీసం. వాళ్ళ పద్ధతి అట్లుంటుంది కదా. మనం ఇక్కడ దగ్గరలో అయితే మనకి టెంపుల్ 1 కిలోమీటర్ దగ్గరలో అయితే మనము హోటల్ అనేది తీసుకున్నాము. అంటే హాస్టల్ టైప్ డార్మెటరీ ఇది. మీకు ప్రైస్ అయితే మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది అనుకోండి. మామూలుగా ప్రైస్ అయితే చాలా తక్కువ రేటు, చాలా తక్కువ రేటు. మొత్తం పూరి మొత్తం ఎక్కిన ఈ ప్రైస్ ఎవ్వరు చెప్పరు అనుకోండి. ఇక ప్రైస్ లాస్ట్లో అయితే చెప్తాం మీకు ప్రైస్ అనేది. మనమైతే ఇప్పుడు ఫ్లాగ్ చేంజింగ్ ఉంటుంది 5 o'clockకి. ఇప్పుడు 4:40 అయిపోయింది. ఇప్పుడు ఇంకో 20 minutes ఫ్లాగ్ చేంజ్ చేస్తారు. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. కానీ ట్రాఫిక్ చూసినావు కదా ఎట్లుందో. ట్రాఫిక్ అండి మామూలుగా లేదు, ట్రాఫిక్ కూడా. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. బాబా మామూలుగా లేదు. పైన చేంజ్ చేస్తున్నారా? చేంజ్ చేస్తున్నారు ఇప్పుడే. కరెక్ట్ టైంలో అయితే వచ్చినాం మనం. ఎగ్జాక్ట్లీ ఇంకొంచెం చేంజ్ చేస్తారు అయితే. ఇంకా ఇది చూసుకుని మనం ఈరోజు టెంపుల్కి అయితే విజిట్ చేయట్లేదు. మనం రేపు వెళ్ళాం టెంపుల్కి. ఇది చూసుకుని మనమైతే బీచ్ సన్సెట్కి అయితే వెళ్ళిపోదాం. బీచ్లో మామూలుగా అయితే మాట ఎక్కడైనా ఆగాలి. మనకి పైన కనిపిస్తుంది కదా ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ అయితే ఎవ్రీడే చేంజ్ చేస్తారంట. మనకైతే
ఇక్కడ వాళ్ళు మరి ఎందుకు చేంజ్ చేస్తారో తెలియదు. ఎవ్రీడే ప్రతిరోజు చేంజ్ చేస్తారంట సాయంత్రం ఈవినింగ్. చూడండి ఆ టాప్లో అయితే మనకి ఒక మనిషి అయితే ఉంటాడు. ఆ మనిషి అయితే మనకైతే ఆ ఫ్లాగ్ అనేది మారుస్తాడు. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది బీచ్, గోల్డెన్ బీచ్ అని చెప్పేసి. ఒక్కసారి వ్యూ అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది అనుకోండి, మామూలుగా అయితే లేదు. వ్యూ అద్దరిపోయింది. వ్యూ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా క్లారిటీగా. చలో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అమ్మా ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. ఒక్కసారి జనం చూడండి ఎట్లున్నారు, కుప్పలు కుప్పలు. ఓవర్ నాయనో జనం చూడండి. అబ్బా ఫ్రంట్ వ్యూ ఒక్కసారి చూడండి. ఇటు నుంచి అద్భుతంగా ఉంది ఫ్రంట్ వ్యూ అయితే. ఫుడ్ మాత్రం నిండిపోయింది మొత్తం. మధ్యలో ఇదొకటి పెట్టుకుంటే జనం చూడండి, మామూలుగా అయితే లేరు జనము. ఎవర్రా వీళ్ళంతా, ఎందుకు వచ్చిర్రా? దేవుడా మనం ఫైనల్గా అయితే గోల్డెన్ బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. క్రౌడ్ ఎట్లుందో మామూలుగా అయితే లేదు. క్రౌడ్ పెరగొట్టేస్తున్నారు పెట్టలో. బాబు బండేంద్ర లోపల పెట్టారు తీసుకుపోయి. ఎవర్రా మీరంతా, ఎంతమంది వచ్చారు? బీచ్లో ఏం లేదా? ఊరు నాయన బీచ్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. ఊరు నాయన లేదు బీచ్ లోపల. పైకి ఎట్లా వచ్చేసారు బండ్లు? అదే కదా సీక్రెట్. ఇక్కడ మార్కెట్ చూడడం మామూలుగా అయితే లేదు. అదిరిపోయింది అనుకోండి మార్కెట్. పిచ్చి మార్కెట్ ఇదంతా. కిలోమీటర్లు. మనం బీచ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే టీ స్టాల్స్ ప్రతి ఒక్కటి, అన్ని బట్టలు ఏవి పడితే అవి స్టాల్స్ అయితే పెట్టేసి ఫుల్గా హంగామా అయితే చేస్తున్నారు. మీరైతే ముందువి పెడతాను, ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కొనడానికి కూడా. చూడండి ఎంతమంది, అసలు మామూలుగా అయితే లేరు జనము. దగ్గర మొత్తం అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇదేందో మరి. ఇక్కడ పక్క నుంచి చూడండి ప్రతి ఒక్కటి మొత్తం అన్ని స్టాల్స్ అనేవి మామూలుగా అయితే లేవు. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ స్టాల్సే మొత్తం. ఇట్లా కూడా డెకరేషన్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలుగా అయితే లేదు. బోల్ और एक आधा खाने बोल रहे ये सबका प्राइस बताओ. मछली बताना ना झींगा मसाला दोनों बता दो. झींगा है भैया 100 रुपये प्लेट, 10 पीस है, 8 पीस है, 6 पीस है. हाँ. बड़ा रहेगा 1 पीस 100.
हाँ। 100 रुपया। और मछली है, ये तातरा है, ये बोला बेटकी है, ये 150 में आएगा। ये टूना है, ये 150 में आएगा। बड़ा बोला है 200 में। ये सुरमई है हाँ। 100 रुपये में। हाँ ये मैक्रेल है 100 रुपये में। ये बेटकी है 100 रुपये में। 250 रुपये में। ये 8 पीस है, ये 4 पीस है। गर्मा गर्म बना के देंगे। चिकन पकौड़ा है 8 है? पीस 100 रुपया। एक लेके 80 रुपया। एक ले तो एक लेग पीस 80 रुपया। 80 रुपये, चिकन पकौड़ा 8 पीस 100 रुपया। 8 पीस 100 रुपये. गर्मा गर्म बना के देंगे। ఆయన అయితే నాకు ఎక్కువ చెప్తున్నట్టు అనిపించింది. మనమైతే ముందుకైతే వచ్చేస్తున్నాం, వేరే దగ్గర అయితే झींगा खाना है, झींगा खाना है, क्या बनाएंगे? मतलब सबका बताओ ना रेट. केकड़ा आएगा 2 पीस 100 का है, 2 पीस 150 का है। हाँ छोटा वाला आएगा 4 पीस 100 का। हाँ झींगा आएगा 100 का, 7 पीस, 8 पीस, 10 पीस। हाँ. बड़ा वाला है 3 पीस 100 का। 3 पीस 100. वो चिकन वाला पकौड़ा 100 का 10 पीस आएगा। चिकन लेग पीस 80 रुपये का रहेगा। एक. కొంచెం ముందుకు వస్తే అయితే మనకి ఇక్కడ మష్రూమ్స్తో అయితే పకోడీ అయితే తయారు చేస్తున్నారు. ఎట్లుందో చూడండి. పకోడీ అయితే అది ఒక్కటి ఉంది కదా, ఒక్కటి అయితే 50 రూపీస్ అంట. ఇట్లుంది. ఫైనల్గా ఇదైతే ట్రై చేసినాము. బాగానే ఉంది, బట్ అంతేం బాగాలేదు. ఏం చేస్తాం, 50 రూపాయలు పోతాయి మరి. ఫైనల్గా దీని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ట్రై చేద్దామని చెప్పేసి అది తిన్నా. ఇదండి ఫైనల్గా మన బీచ్ గురించి అయితే. ఫైనల్గా మన బీచ్లో ఫేమస్ సీ ఫుడ్ ఉంది, వెజ్ కూడా ఉంది. బట్ వెజ్ ఏమో అంత ఏం అనిపించలేదు. వస్తే నాన్ వెజ్ ట్రై చేయండి ఎవరన్నా. మనమైతే ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదా రేపు, అందుకనే ట్రై అయితే ఏం చేయలేదు. మీరైతే ట్రై అయితే చేయండి, బాగుంటుంది మంచిగా. చలో, నేను ఏ హాస్టల్లో ఉంటున్నానో డైరెక్ట్ వెళ్ళి అయితే చూపెడతాను మీకైతే. అక్కడ మీట్ అయిపోయి ఫైనల్గా మన హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బండి ఇక్కడనే పార్క్ చేద్దాం. హాస్టల్ అయితే చూపెడతాం మీకు. ఇది ఎంత ప్రైస్ పడింది అనుకుంటున్నారు? మీకైతే ఇప్పుడు వరకు వెయిట్ చేయించి ఫుల్ తిట్టించుకుంటున్నట్టున్నా. మన హాస్టల్ నేమ్ వచ్చేసి ఇదే. మన హాస్టల్ వచ్చేసి జస్ట్ మనకి 250 రూపీస్ పడింది పర్ డే. అంటే 2 డేస్ ఉంటున్నాము. ఈజీగా ఒక 500 వేసుకోవచ్చు. చలో, ఇక్కడితోని మనం ఈ వీడియోని ఎండ్ చేసేద్దాము. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఫటాఫట కొట్టాలి మీరు మరి. రేపు పూరి టెంపుల్ అయితే చూద్దాము. చలో.